రావణాసురుడు అంటే చాలామంది రాక్షసుడు అని మాత్రమే అనుకుంటారు. కానీ ఆయనలోని కొన్ని విశేష గుణాలు నిజంగా అద్భుతమైనవి. ఇవి తెలుసుకుంటే రావణుడు ఎంత మహోన్నతుడో కూడా అర్థమవుతుంది. రావణుడి పాలనలో లంక సువర్ణ లంకగా ప్రసిద్ధి చెందింది. తన ప్రజలకు ధర్మపాలకుడిగా నిలిచాడు. తన రాజ్యంలో ఎవరు పేదవాళ్ళు లేకుండా చూసుకునేవాడు. వేదాలు, ఉపనిషత్తులు, జ్యోతిష్యం, ఆయుర్వేదం, సంగీతం అన్నింట్లో విశేష ప్రావీణ్యం కలిగినవాడు. రావణ సంహిత అనే జ్యోతిష్య గ్రంథం కూడా రాశాడు. సీతను అపహరించిన ఒక్కసారి కూడా ఆమెను బలవంతం చేయలేదు. అంతేకాదు తన రాజ్యంలో ఎప్పుడూ స్త్రీలపై దురాఘాతం చేయలేదని పురాణాల్లో ఉంది. రావణుని 10 తలలు అంటే అవి నిజమైన తలలు కావు, 10 రకాల లక్షణాలు అని అర్థం. అవే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం, తపస్సు, బుద్ధి, జ్ఞానం, అహంకారం. వీటిని జయించలేకపోవడం వల్లే రావణుడు పతనం అయ్యాడు. భారతదేశంలో రావణుడు ఓ విలన్గా ప్రసిద్ధి చెందిన శ్రీలంకలోని కొన్ని ప్రాంతాల్లో ఆయనను మహానుభావుడిగా కొలుస్తారు. నేటికి శ్రీలంకలో కొన్ని చోట్ల రావణుని ఆలయాలు, జ్ఞాపకాలు ఉన్నాయి. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.